హాయ్ హలో నమస్తే వాస్తవం టీవీకి స్వాగతం. నేను మీ దండుల శ్రీనివాస్. వాస్తవం పత్రికలో రీసెంట్లీగా ఒక వార్త రాశాను. ఆ వార్త మీద సోషల్ మీడియాలో దుమారం రేగింది, వైరల్ అయ్యింది. అదేంటంటే ఇంకా కేసీఆర్ పాపాలను మరవలే, ఉద్యమకారులు రగిలిపోతున్నారు అనేది కాన్సెప్ట్. దీక్షా దివస్ సందర్భంగా స్పెషల్గా అందరూ వారి వార్తలు రాసుకుంటా ఉంటే వాస్తవం డిజిటల్ మీడియాలో మాత్రం కేసీఆర్ పాపాలను మరవలే, ఉద్యమకారులు రగిలిపోతున్న మీడియా కావచ్చు చాలా విమర్శలు చేసింది. చాలా మటుకు అంటే అదేదో వేరే వేరే రకాల విమర్శలు ఆరోపణలు చేస్తూనే అవన్నీ మనం ఇప్పుడు ఆ సందర్భం మనం తీయడం. కాకపోతే రీసెంట్లీగా సోషల్ మీడియాలో ఫేస్బుక్లో ఒక కరడుగట్టిన తెలంగాణ ఉద్యమకారుడు, బీఆర్ఎస్ శ్రేయభిలాషి హరీష్ రావు, కేటీఆర్, కవిత, కేసీఆర్ వీళ్ళందరినీ ఎంతో అభిమానించి 2001 పార్టీ ఆవిర్భావం నుంచి టీఆర్ఎస్ని నమ్ముకొని, ఉద్యమాలను నమ్ముకొని, పార్టీని నమ్ముకొని, కేసీఆర్ నమ్ముకొని, వీళ్ళందరినీ నమ్ముకొని ఉన్న ఒక తెలంగాణ, తన ఇంటి పేరునే తెలంగాణ అని మార్చుకున్న తాడేబోయిన విజయ్, తెలంగాణ విజయ్ అని కూడా పెట్టుకుంటాడు. ఆయన తెలంగాణ అని పేరు తీసేసి కింద మాత్రం ఆ తెలంగాణ విజయ్ అని పెట్టిండు. కానీ ఆ ఐడిలో ఇంతకుముందు తెలంగాణ విజయ్ అంటుండే విజయ్ తాడబోయిన అనే పేరు మీద రాసిన ఒక చిన్న మెసేజ్ని మనం ఈరోజు మన న్యూస్ టాపిక్గా తీసుకుంటున్నాం. ఆయన ఏం మాట్లాడాడంటే, బీఆర్ఎస్ పార్టీలో చాలా నిబద్ధతగా 2001 నుండి మా నాన్న ఊహ తెలిసిన నాటి నుంచి నేను నికార్సుగా పనిచేస్తూనే ఉన్నా. సుమారు 10 ఎన్నికలకు ప్రత్యక్షంగా పనిచేశా, ఉప ఎన్నికలకు పనిచేశా, పార్టీ కోసం చాలా శ్రమించా, అది చాలామందికి తెలుసు. కానీ పార్టీలో కనీసం ఒక పదవి, అది ప్రభుత్వ పరంగా కాదు, పార్టీ పరంగా కూడా ఏనాడు ఒక పార్టీ పదవి రాలే, నేను ఆశించలే. బహుశా నికార్సుగా ఉండేటోళ్లకు ఏమీ రావు, తెల్ల చొక్కా వేసుకొని గల్లా ఎగిరేసినట్టు చేసి వెనుక బాడీగార్డ్లా ఉండేటోళ్ళకే పదవులు ఇస్తారేమో కదా, మంచిదే అది కూడా. కానీ జీవితాన్ని కోల్పోయినా కూడా అపోజిషన్లో ఉన్న పార్టీకి నిలబడిన వాళ్ళను గుర్తించండి అయ్యా. ప్రభుత్వంలో ఎలాగో గుర్తించలేదు, ఎలాగో దేకలేదు, కనీసం పార్టీలో అయినా దేకండి అయ్యా. మనసు బాధతో చెబుతున్నా, కోల్పోయిన జీవితాన్ని గుర్తు చేసి చెబుతున్నా, పట్టించుకోండి అన్న జర. నాతో ఏకీభవిస్తే స్పందించండి. తెలంగాణ విజయ్. ఇది నిన్న పెట్టిన పోస్టు వైరల్ అవుతూ ఉంది. దీనికి జోకటోళ్ళకి ఇస్తారన్న మాడకేళ్ళు ఇస్తారని చెప్పి ఉద్యమకారులు వివిధ కామెంట్లు చేసుకుంటూ దీన్ని షేర్ చేసుకుంటూ ఉన్నారు. అయితే ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఏంటంటే, వాస్తవం డిజిటల్ మీడియాలో వచ్చిన ఆ వార్తని చాలామంది జీర్ణించుకోలేకపోయారు. అందరూ రేవంత్ రెడ్డిని ఏడాది కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తిడతా ఉంటే నువ్వేమో కాంగ్రెస్కు జోకుతా ఉన్నావు, అందరూ కేసీఆర్ రావాలని కోరుకుంటున్నారు, కేసీఆర్ వస్తే బాగుంటుందని అనుకుంటున్నారు, నువ్వేంది ఇట్లా రాస్తున్నావు, వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నావా, ఏమేమో కామెంట్ చేశారు. ఇప్పుడు ఆ కామెంట్ల గురించి స్పందించడం కాదు, ఈ తెలంగాణ నేను కూడా చాలా రోజులు గమనిస్తున్నా. ఒక హరీష్ రావు మీద చీమ చిటుక్కుమన్నా స్పందించేటోడు, కేసీఆర్ మీద ఎవరేమన్నా వెంటనే దాన్ని కౌంటర్ ఇచ్చేటోడు. సోషల్ మీడియాలో ఇంత యాక్టివ్గా పనిచేస్తున్న ఇతను ఇన్ని రోజులకు ప్రభుత్వం వెళ్ళిపోయింది, 10 ఏళ్ళు అయిపోయింది, ఆ బీఆర్ఎస్ ప్రభుత్వం ఏడాది గడుస్తూ ఉంది ప్రతిపక్షంలో, ఇప్పటికి కూడా తన గుర్తింపు లేదు అనే తన మానసిక వేదనను, క్షోభను డైరెక్ట్ ఫేస్బుక్ ద్వారా వెల్లడించాడు తెలంగాణ విజయ్ తాడబోయిన. అయితే ఇది ఒక విజయ్ తాడబోయిన ఉదంతం కాదు. నేను చాలామందితో, తెలంగాణ ఉద్యమకారులతో నేను మాట్లాడుతున్నప్పుడు కేసీఆర్ లాంటి పాపాత్ముడు, దుర్మార్గుడు ఈ ప్రపంచంలో పుట్టడు, లేడు, పుట్టొద్దు అనే ఒక మాటని, ఇదే వర్డ్స్ని ఒక సీనియర్ బీఆర్ఎస్ నేత ఇప్పటికీ ఉన్నాడు. అతను కేసీఆర్తో పార్టీ ఆవిర్భావం నుంచి చాలా దగ్గరగా ఒకే కంచం, ఒకే మంచంలా ఉన్న అతను అన్నాడంటే ఎంత దగ్గరగా చూసి ఉంటాడు. అంటే తనకు పార్టీ పదవి ఇచ్చిండా ఇవ్వలేదని తన ఆస్తులు కరగ తీసుకున్నాడు. కేసీఆర్ అంటే అంత అభిమాని అతనికి, ఆ సీనియర్ నాయకుడికి. ఇప్పటికీ కాంగ్రెస్లో పిలిస్తే పోలేదు. కాంగ్రెస్ మీద కూడా ఆయనకు నమ్మకం లేదు, రేవంత్ రెడ్డి మీద కూడా నమ్మకం లేదు. డైరెక్ట్ చెప్తున్నాడు, నేను రేవంత్ని ఏమో అనుకున్నా కానీ రేవంత్ నేను అనుకున్నంతగా ఏం లేడు, కాబట్టి నేను ఇప్పుడు ఈ కాలంలో పోయి అలా కాంగ్రెస్లో పోయి చేసేది ఏముంది, నేను ఇట్లాగే ఉంటాను, టీఆర్ఎస్లో ఉన్నా టీఆర్ఎస్లోనే పోతా అన్నట్టుగానే అన్నాడు. కానీ కేసీఆర్ని మాత్రం తిట్టకుండా, అంటే ఇట్లాంటి దుర్మార్గుడు ఉండొద్దు, ఎంతమంది జీవితాలు నాశనం చేశాడు. అతను ఉద్యమకారుడు. ఇప్పుడు ఇతని వయస్సుకి అతని వయస్సుకి చాలా తేడా ఉంది. ఇప్పుడు యంగ్ జనరేషన్ కూడా కేసీఆర్ మీద, బీఆర్ఎస్ మీద, పార్టీ మీద ఎందుకు ఈ విధమైన అసంతృప్తి,
ఒక రకమైన ఆవేదన వెలిబుస్తున్నారు అనేది ఎప్పుడైనా ఆలోచించాడు. ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పిన ఆ సీనియర్ లీడరే కేసీఆర్ పాపాలకు ప్రాయశ్చిత్తం ఇదేనట అనే వార్త కూడా ఆయన మాటలనే నేను ఉటంకిస్తూ రాసిన దాంట్లోనే వచ్చింది ఆ వాస్తవం మీడియాలో. ఏమనంటే ఉద్యమకారులందరినీ పిలిచి అలా సన్మానం చేయి, నీకు బుద్ధి వస్తుంది, నేను రియలైజ్ అయిపోయినా కనువిప్పు కలిగింది, మిమ్మల్ని పట్టించుకోలేదు కాబట్టి ఇక సన్మానం చేసి ఇంత ఒక దండేసి ఒక సన్మానం చేసి నాయన దండం పెట్టినవనుకో వాళ్ళు ఎంతో నేను ఆశీర్వదిస్తారు, మర్చిపోతారు, ఆ బాధలన్నీ మర్చిపోతారు. ఇప్పటికైనా మావోడు మేలుకొన్నాడు, మమ్మల్ని గుర్తించిండు, బుద్ధి వచ్చింది, ఇక మేము పోరాడతామనే ఒక ఉత్సాహంతో ఉంటారు తప్ప నీ మీద పగ ప్రతీకారం కక్షతో లేరు. వాళ్ళు రగిలిపోతూ ఉన్నారు. మాకు గుర్తింపు లేదేంది, మేమేం తక్కువ చేసినాం, ఎవరెవరికో వచ్చారు, రాజకీయ పునరేకీకరణ పేరుతో తిట్టినోని తీసుకొచ్చి పదవుల్లో పెట్టారు, ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చారు, సిట్టింగ్లు ఎంతగా ఘోరం చేసినా, అన్యాయాలు చేసినా, అరాచకాలు చేసినా వాళ్ళనే పెంచి పోషించారు. మేమేం చేసినాం అంటే ఇప్పుడు ఈ విజయ్ తాడబోయని చెప్పింది కూడా పార్టీ పదవులు ఆశించలే, ప్రభుత్వ పదవులు ఆశించలే, పార్టీ పదవి కూడా మేము అర్హులం కాదా? ఇప్పుడు సరే అది పోయింది, అధికారంలో ఉన్న 10 ఏళ్ళు పట్టించుకోలేదు, ఇప్పుడు ప్రతిపక్షంలో ఇప్పుడు కూడా అదే కదా మమ్మల్ని, అది కూడా మా జీవితం కోల్పోయినాక, మా జీవితాలు కోల్పోయిన తర్వాత కూడా మీకోసమే పడి చేస్తున్నాము, పార్టీ కోసము మళ్ళీ బతికేయడం కోసమే మేము ఇంకా పోరాడుతున్నాం కదా, మా జీవితం కోల్పోయినా ఇప్పటికి కూడా దేకరా, ఇప్పటికి కూడా పట్టించుకోరా అని ఎంత ఫ్రస్ట్రేషన్ ఉంటే, అంటే ఎంత మనోవేదన ఉంటే, ఎంత బాధ ఉంటే ఆ మాటలు రావాలి అనేది కనీసం విజ్ఞత ఉన్న ఓ కేటీఆర్, అహంకారంగా మాట్లాడే కేటీఆర్, ఇంకా అహంకారం వీడని కేసీఆర్, ఇంకా అదే పంతాలో పోతున్న అదే రీతిలో ఉన్న కవిత పట్టించుకొని హరీష్ రావు గోడ మీద పిల్ల, హరీష్ రావు చేతులు కట్టుకొని తమాషా చూసే హరీష్ రావు, వీళ్ళందరికీ బుద్ధి రాదా అనే ఒక పరోక్ష ప్రశ్న నిలదీత అదంతా కూడా కనబడతా ఉంది ఆ మెసేజ్లో. అంటే దీనిపైన స్పెషల్గా స్టోరీ చేస్తే ఏడాది అయిపోతుంది, ఇంక ఇప్పుడు ప్రతిపక్షం మీద ఏం రాస్తావు రాబాయ్, నువ్వు కేసీఆర్ని ఎందుకు తిడతావు, నువ్వు నీ పని ఇదేనా, కేటీఆర్ని తిడతావు, కేసీఆర్ని తిడతావు, ఒకడు పెట్టిండు నాకు కేసీఆర్ని లేకపోతే కేటీఆర్ని లేకపోతే నమస్తే తెలంగాణని, ఈ 3 టాపిక్లు తప్ప వీడికి ఏం దొరికాయి రాబాయ్ అని. నమస్తే తెలంగాణ ఎవరిది వాళ్ళదే. నమస్తే తెలంగాణలో ఎంతోమంది జర్నలిస్టుల ఉద్యోగాలు ఊడబీకి రోడ్డు మీద పడేసారు, ఎన్ని కుటుంబాలు ఉసురు పోసుకురు, కేటీఆర్ ఏం చేసిండు, కేసీఆర్ ఏం చేసిండు. వాళ్ళు కూడా ఉద్యమకారులాగా తెలంగాణ రాకముందు నుంచి కూడా ఉద్యమకారులాగా దాన్ని నమ్ముకొని ఉన్నారు. 5,000 జీతం నుంచి సరిగా నెలకు జీతం రాని పరిస్థితుల్లో కూడా తట్టుకొని నిలబడి ఉన్న వాళ్ళని రోడ్డు పైన పడేయడం మూలంగా ఒక ఉద్యమకారులు ఇప్పుడు ఈ ఘోష, వాళ్ళు కూడా ఉద్యమకారులే, జర్నలిస్టు కూడా ఉద్యమకారుల స్ఫూర్తితోనే నమస్తే తెలంగాణలో పనిచేశారు, రోడ్డు మీద పడేశారు. వాళ్ళ గురించి రాశాము, సైబర్ క్రైమ్లో నా మీద కేసు పెట్టారు, నేను సైబర్ క్రైమ్ నోటీసులు ఇచ్చింది, నన్ను ఒకరోజు కూర్చోబెట్టి వార్నింగ్ ఇచ్చారు, ఇదంతా జరిగింది. అయితే కొందరు ఒక వెటకారంగా అంటున్నారు, అంటే ప్రభుత్వం మీద అధికార పార్టీ మీద దుమ్మెత్తిపోయాల ప్రతిపక్ష జర్నలిస్టులు అంటే, ప్రతిపక్షాన్ని ఎందుకంటే ప్రతిపక్షం 10 ఏళ్ళు ఉంది కదా, 10 ఏళ్ళు ఉండి వాళ్ళు ఏం చేసిర్రు అనేది ఇప్పటికే మర్చిపోలేదు. ఏడాది అయింది, ఇంకా దీనికి 4 ఏళ్ళు ఉంది, దీన్ని కూడా ప్రశ్నిస్తారు, దీన్ని హామీల అమలుకు సంబంధించి ఏం చేస్తారు, ప్రజలు ఏమనుకుంటున్నారు అని కుల్లా చెప్పకపోతే ఈ ప్రభుత్వం కూడా అదే శాస్తి జరుగుతుంది. ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలి, మీడియా చెప్పింది వినాలి. నిన్న రేవంత్ రెడ్డి కూడా రియలైజ్ అయినట్టుగానే మాట్లాడాడు ప్రెస్ మీట్లో, మీడియా సహకారం కావాలి, మీరందరూ కూడా గ్రామీణ ప్రాంతాల నుంచి ఇక్కడ హైదరాబాద్కి వచ్చి వివిధ పొజిషన్లలో ఉన్నారు, రైతుల బాధలు తెలుసు కాబట్టి రైతులు అపోహలు పడి వాళ్ళు అనర్థాలకు గురైతే, వాళ్ళ నష్టానికి గురైతే మనం అందరం బాధపడతాం కాబట్టి వాళ్లకు సరైన మెసేజ్ని ఇవ్వండి అని రిక్వెస్ట్ చేశాడు రేవంత్ రెడ్డి. కరెక్టే అది. అంటే మీడియాని దూరం చేసుకోవడం మూలంగా, నెగిటివ్ వార్తలు రాస్తే వాడి మీద టార్గెట్ చేసి చేయడం మూలంగా ప్రభుత్వాలు సాధించింది ఏం లేవు పాలకులు. అది కేసీఆర్ అనుభవించిన కళ్ళ ముందే కనబడతా ఉంది. రేవంత్ రెడ్డి కూడా అదే పంతాలో పోతా అంటే దానికి తగిన మూల్యం చెల్లించుకోవాల్సిందే తప్ప అతని ఎవరేం చేసేది లేదు. ఆ పంత అనేది కరెక్ట్ కాదు అనేది గుర్తించినట్టుగా మనం అనుకోవాలి. నిన్న మాట్లాడిన తీరుని బట్టి రేవంత్ రెడ్డి, ఆ తర్వాత ఫ్యూచర్లో ఎట్లా ఉంటుందో చూడాలి. టాపిక్ ఇప్పుడు అది కాదు. అయితే బీఆర్ఎస్ పార్టీ ఉద్యమకారులు ఇప్పటికీ ఉన్నారు, కాంగ్రెస్లో వెళ్ళడానికి వాళ్ళకు మనసు ఒప్పడం లేదు. ఒక చిన్న లైవ్ ఎగ్జాంపుల్, ఒక జిల్లాలో మొన్న దీక్ష సందర్భంగా అందరూ గుమిగూడారు, ఉద్యమకారులను కూడా పిలిచారు, అంటే వాళ్ళు అప్పటికీ ఉన్నారు పార్టీలో. ఆ దీక్షా దివస్లో కూర్చోవడానికి వాళ్ళకి మనసు ఒప్పలేదు. వచ్చారు, ముఖం చూపించారు, వెళ్ళిపోయారు, ఎక్కడెక్కడో కూర్చోరు, ఎవరో టైంపాస్ ఛాయ్ హోటల్ అక్కడిక్కడ కూర్చోరు. నేను ఒక ఉద్యమకారుడికి ఫోన్ చేసిన, దీక్షా దివస్ ఎట్లా జరుగుతుంది, బాగుందా, అందరూ వచ్చారు అంటే, వచ్చినట్టున్నారు అన్న, వచ్చిండ్రు, చేస్తున్నారు, జరుగుతూ ఉంది, కూర్చోరు వేదిక మీద. మరి నువ్వు ఇక్కడ ఎందుకున్నావు, మరి ప్రోగ్రాం జరుగుతుంది అంటే, ఏనా అక్కడ ఉండబుద్ధి వెళ్ళదన్నా, వచ్చేసిన కూర్చున్నా అంటే. అక్కడ ఆ నాయకులు మొన్నటి వరకు వాళ్ళ నిర్లక్ష్యానికి గురి చేసి పట్టించుకోకుండా వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం వాళ్ళను చూసుకున్న ఆ నాయకులు వచ్చి ఈరోజు మళ్ళీ అన్నారా తమ్మిరా అనుకుంటా కౌగిలించుకుంటా రా కూర్చున్నామని దండేసి కూర్చోబెడితే, అంటే 10 ఏళ్ళు అనుభవించిన, అధికారం అనుభవించిన ఒక మంత్రి, ఒక ఎమ్మెల్యే, ఒక వివిధ హోదాల్లో ఉన్న ఎమ్మెల్సీలు, వీళ్ళందరూ కూడా
అనుభవించిన పట్టించుకోకుండా ఇప్పుడు వాళ్ళే దిక్కయ్యారు వాళ్ళకు. ఇప్పుడు వాళ్ళ మనసు ఒప్పడం లేదు. అంటే వీళ్ళు చేయడం అట్లాగే ఉంది. కేసీఆర్ కూడా వీళ్ళకే పట్టం కట్టి వీళ్ళ మాటలనే చెల్లుబాటు అయ్యేటట్టుగా ఉద్యమకారులను మొత్తం పట్టించుకోలేదు, రోడ్డు పాలు చేశారనేది వార్త వాస్తవం రాస్తే దాన్ని జీర్ణించుకోలేదు చాలామంది. ఇది ఇప్పుడు ఫేస్బుక్లో ఒక కరడుగట్టిన తెలంగాణ ఉద్యమకారుడు పెట్టిన పోస్ట్ ఇది. దాన్ని ఎంతోమంది సపోర్ట్ చేస్తూ ఏకీభవిస్తూ వాళ్ళకు స్పందిస్తూ మెసేజ్లు పెట్టిన ఉదంతాలు కనబడతా ఉన్నాయి. కేసీఆర్ ఫామ్ హౌస్కు పరిమితం అవుతాడు. అయితే మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డిని సన్మానం చేసిన ఉదంతం కూడా ఒక ఉద్యమకారుడు షేర్ చేసుకున్నాడు. ఏంటంటే అతను ఏదో ఎమ్మెల్సీ తీసుకుంటే ఇంకేదో తీసుకున్నాడు, అలా ఉన్నాడు, చేసిండు, అయిపోయింది. అలాంటి వాళ్ళు వేల మంది, అంతకన్నా మించి పార్టీ కోసం కేసీఆర్ కోసం ఆస్తులు కరగ తీసుకున్న వాళ్ళు, పోరాడిన వాళ్ళు, కాలాన్ని కరగ తీసుకున్న వాళ్ళు, జీవితాలు కోల్పోయిన వాళ్ళు వేల మంది ఉన్నారు. వాళ్ళని పట్టించుకున్నాడు ఆ కేసీఆర్. ఒక శ్రీనివాస్ రెడ్డికి దండేసి భార్యాభర్తలు ఇంటికి పిలిపించగానే ఆహా ఓహో కేసీఆర్ మనస్తత్వం, ఆయన వ్యక్తిత్వం, ఆయన ఉందాతనం కీర్తించడం కాదు, ఆయన ఉన్న లోపాలు, ఆయన ఎంతమందికి అన్యాయం చేశాడు, ఉద్యమకారులు ఎంతమందిని పట్టించుకున్నాడు. ఈరోజు కవిత కానిస్టేబుల్ కృష్ణయ్య కుటుంబాన్ని తీసుకొచ్చి 15వ వర్ధంతి మేము అది చేసాం ప్రభుత్వం అంటే ఒకరికి వేసి ఇంకా కళ్ళ నీళ్లు పెట్టుకున్నాం, అది చేస్తున్నాం, ఇది చేస్తున్నాం, భావోద్వేగానికి గురైందని ఒక వార్త బయటకు పంపించారు. అంటే ఇంకా అదే మూసధూరిని అదే పద్ధతిలో కొనసాగుతారు తప్ప ఉద్యమకారులని, కవిత కూడా ఉద్యమకారులను చేరదీయలేదు. ఎమ్మెల్యేలు దూరం పెట్టిరు, మాకు ఆమెనైనా దగ్గర తీస్తారంటే ఆమె కూడా తీయలేదు. ఎమ్మెల్యేలను కాదని ఆమె ధైర్యం చేయలేకపోయింది, ఉద్యమకారులను దూరం చేసుకుంది. ఈరోజు మళ్ళీ కవిత మీద ఆశలు పెట్టుకొని ఆమె వచ్చి ఏదో చేస్తుందని కొంతమంది భ్రమంలో ఉన్నారు. అంటే ఆశ చావలేదు, వాళ్ళకి వేరే ఆల్టర్నేటివ్ కూడా చూడడం లేదు, పోవడం లేదు, పిలిచినా వాళ్ళకి మనసు ఒప్పడం లేదు. దీంట్లో ఉండి మనసు ప్రశాంతంగా లేదు, రగులుతూ ఉంది, వాళ్ళ మనసు రగులుతూ ఉంది అనే విషయాన్ని రాస్తే నీ మనసు రగిలి నువ్వే గుండె పొడతాను పోతావరా భయ అని ఒకటి పెట్టిండు. సరే, ఎవరికి రగులుతుంది ఎవరికి రగులుతలేదో నిజంగా అనుభవించే వాళ్ళకి తెలుస్తుంది. సోషల్ మీడియాలో ఉండి 4 గోడల మధ్య ఉండటం వాళ్ళకి అది తెలియదు. అప్పుడు ఉద్యమ సమయంలో కేసులు పెట్టుకొని తిరిగిన వాళ్ళు, దీక్షలు చేసిన వాళ్ళు, పోలీసుల లాఠీ దెబ్బలు తిన్నోళ్ళు, ఇంట్లో పిల్లలు కూడా పిల్లలు కూడా విలువీయకుండా నువ్వు ఎన్ని రోజులు పార్టీని పట్టుకొని తిరుగుతావు, ఎన్ని రోజులు కేసులు పెట్టుకొని తిరుగుతావు, మా భవిష్యత్తు ఏంది, మా పిల్లల భవిష్యత్తు ఏంది, మన పిల్లల భవిష్యత్తు ఏంది అని భార్య నిలదీసి ఇంట్లో గొడవలు జరిగిన సందర్భాలు ఎన్నో వేల కోట్లు వాళ్ళకుని ఇప్పటికీ అవి వాళ్ళకు గుర్తే ఉన్నాయి, ఇప్పటికీ అనుభవిస్తున్నారు. ఇప్పటికీ వాళ్ళు సుఖపడింది లేదు. ఉద్యమకారులు ఇంకా బీఆర్ఎస్ నమ్ముకొని కేసీఆర్ నమ్ముకొని ఉండడం అనేది, జీవితాలు కోల్పోయినా కూడా ఇంకా దాన్ని నమ్ముకొని ఉన్నారు. కానీ కేసీఆర్ మాత్రం మారలేదు, వాళ్ళని పట్టించుకోవడం లేదు. ఇది వాస్తవ పరిస్థితి ఇప్పటికి కూడా.